అందరికీ నమస్కారం. అఖిల భారత్ వాక్ మరియు శ్రవణ సంస్థ మైసూరు వారు నిర్వహిస్తున్న శ్రావణి సంజీవిని కార్యక్రమానికి అందరికీ స్వాగతం. అఖిల భారత్ వాక్ మరియు శ్రవణ సంస్థ ఆయుష్గా ప్రసిద్ధి చెందింది. వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడం నుండి క్లినికల్ సేవలు అందించడం, పరిశోధనలు చేయటం మరియు ప్రజలలో సంభాషణ దోషాలపై అవగాహన తీసుకురావడం వంటి ముఖ్య ఉద్దేశాలు ఉన్న ఒక జాతీయ మార్గదర్శక సంస్థ ఈ ఆయుష్. ఈ సంస్థ గత 56 సంవత్సరాలుగా దివ్యాంగుల మౌల్యమాపన లేకపోతే టెస్టింగ్ విషయంలో అవనండి మరియు వారి పునర్చేతన కార్యక్రమంలో చాలా తన వంతు కృషి చేస్తుంది. ఈరోజు మన మధ్యన డాక్టర్ విజేత మేడం గారు ఉండటం చాలా సంతోషం. డాక్టర్ విజేత మేడం గారు గత 15 సంవత్సరాలుగా విశేష శిక్షణ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈరోజు ఆయుష్ గురించి మరియు దాని కార్యకలాపాల గురించి, ఉద్దేశాల గురించి మేడం గారు మనతో పంచుకుంటాం అన్నది చాలా సంతోషం. మీకు ఈ కార్యక్రమానికి ఇంకోసారి స్వాగతం మేడం. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. మేడం, ఆయుష్ అంటే ఏమిటి మరియు అది ఎక్కడ ఉంది? ఆయుష్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్, అంటే అఖిల భారత వాక్ మరియు శ్రవణ సంస్థ. ఇది కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ క్యాంపస్లో మానస గంగోత్రి అనే ప్రాంగణంలో 32 ఎకరాలలో స్థాపించబడింది. ఆయుష్ ఎప్పుడు స్థాపించబడింది, మరి దేని గురించి స్థాపించబడింది? ఆయుష్ 1965 సంవత్సరంలో మన భారతదేశంలో స్థాపించబడింది. సంభాషణ దోషాలు అంటే కమ్యూనికేషన్ డిజార్డర్స్ ఉన్న వ్యక్తులకి ట్రీట్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసెస్ అందించడానికి ఈ సంస్థని ఏర్పాటు చేశాం. అయితే వయసుతో పరిమితం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మా ఆయుష్ని సంప్రదించవచ్చు. సమస్యకు తగ్గినట్టుగా పరీక్షలను నిర్వర్తించి వాటికి అనుగుణంగా మేము ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ని అందిస్తున్నాము. అలాగైతే మేడం, మా ప్రేక్షకులకి ఎలాంటి రోగాలకి వాళ్ళు వచ్చి ఎలాంటి సమస్యలకి వాళ్ళు మీ సంస్థలో పరీక్ష చేసుకోవచ్చు మేడం? మంచి ప్రశ్న రాజ్ కుమార్ గారు. మాటకు సంబంధించిన సమస్యలు అంటే స్పీచ్ సమస్యలు ఉన్నవాళ్ళు, లేదా లాంగ్వేజ్ సమస్యలు అంటే భాషకు సంబంధించిన సమస్యలు, తర్వాత కమ్యూనికేషన్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, వినికిడి సమస్యలు ఉన్నవాళ్ళు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వయసుతో పరిమితం లేకుండా మా ఆయుష్ను సంప్రదించవచ్చు. సమస్యకు తగినట్టుగా పరీక్షలు నిర్వర్తించి వాటికి అనుగుణంగా మేము ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ని అందిస్తున్నాము. అలాగైతే మేడం, ఇన్ని సేవలు అందించాలంటే అనేక నిపుణులు మీ సంస్థలో పనిచేస్తుంటారు. సో ఎలాంటి నిపుణుల సేవలు మా ప్రేక్షకులకి మీ సంస్థ నుంచి అందుతాయి మేడం? అవును, మా దగ్గర చాలామంది నిపుణులు సేవలు అందిస్తున్నారు. ఉదాహరణకి వినికిడికి సంబంధించిన నిపుణులు అంటే ఆడియాలజిస్ట్, మాటా భాష ప్రజ్ఞులు అంటే స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, ఈఎన్టీ డాక్టర్స్, క్లినికల్ సైకాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ మొదలైన వాళ్ళందరూ మా సంస్థలో సేవల్ని అందిస్తున్నారు. అయితే వీరితో పాటు స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ అంటే ఉదాహరణకి ప్లాస్టిక్ సర్జన్, న్యూరాలజిస్ట్, ఆర్థోడాంటిస్ట్, డైటీషియన్, పిల్లల డాక్టర్ మొదలైన వారు కూడా తమ వంతు సేవల్ని మా సంస్థకు అందిస్తున్నారు. మేడం గారు, ఆయుష్లో మా ప్రేక్షకులకి సంభాషణ దోషాలు ఉంటే ఎలాంటి చికిత్సా సేవలు అందుతాయి? ముందుగా చెప్పినట్టు స్పీచ్ సమస్యలు ఉన్న వారికి స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ సమస్యలు ఉన్న వాళ్ళకి లాంగ్వేజ్ ట్రైనింగ్, అదే వాయిస్ సమస్యలు ఉన్న వాళ్ళకి వాయిస్ థెరపీ, ఇలాంటి సేవల్ని మేము అందిస్తున్నాం. ఉదాహరణకి మీరు చూసే ఉంటారు, మగవాళ్ళు ఆడవాళ్ళ మాట్లాడడం, ఆడవాళ్ళు మగవాళ్ళ మాట్లాడడం, ఇది ఒక వాయిస్ సమస్య. దీనికి స్పెషల్ వాయిస్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్టటరింగ్ అంటే నత్తి మరియు స్ట్రోక్ ద్వారా డిమెన్షియా అంటే మతిమరుపుతో మాటలు పోవడం, యాక్సిడెంట్లో మాటలు పోయిన వాళ్ళకి మేము స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ ట్రైనింగ్ సేవల్ని అందిస్తున్నాము. అంతేకాకుండా వినికిడి సమస్యలు ఉన్నవారికి హియరింగ్ లాస్ టెస్ట్ చేయడము, వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ని అందించడం కూడా చేస్తున్నాము. దీనితో పాటు లిస్నింగ్ ట్రైనింగ్ అంటే హియరింగ్ ఎయిడ్స్ ద్వారా ఎలా మనము మన చుట్టూ ఉన్న శబ్దాలని ఎలా వినాలి అన్న దాని గురించి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. అంతేకాకుండా
మన సమాజంలో ఎంతోమంది దివ్యాంగులను మనం చూస్తున్నాం. అలాగే చిన్నపిల్లలు, వినికిడి సమస్యలు ఉన్నవారు, సెరెబ్రల్ పాలసీ, ఆటిజం, మెంటలీ ఛాలెంజ్ ఇలాంటి పిల్లలందరికీ కూడా మా దగ్గర స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సర్వీసెస్ని మేము అందిస్తున్నాం. ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకి కూడా మేము గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ని అందిస్తున్నాం. వీటితో పాటు బిహేవియర్ ఇష్యూస్ ఉన్నవారికి బిహేవియర్ థెరపీ, మోటార్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ లాంటి మరెన్నో సర్వీసెస్ని మేము అందిస్తున్నాము. మేడం గారు, అలాగే అయితే మీ సంస్థలో ఎన్ని విభాగాలు ఉన్నాయి మేడం? మా సంస్థలో ముఖ్యంగా 11 విభాగాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆడియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పీచ్ లాంగ్వేజ్ సైన్సెస్, స్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈఎన్టీ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ క్లినికల్ సర్వీసెస్ మరియు పిఓసిడి అంటే ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ డిజార్డర్స్ డిపార్ట్మెంట్, టీసీపీడి టెలి సెంటర్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ డిజార్డర్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీటితో పాటు మా దగ్గర స్పెషలైజ్డ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. అంటే వాయిస్ డిజార్డర్స్ని ట్రీట్ చేసే ఒక యూనిట్, తర్వాత క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చే యూనిట్, తర్వాత లెర్నింగ్ డిజబిలిటీ యూనిట్ అని మరెన్నో స్పెషలైజ్డ్ యూనిట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేడం, మా ప్రేక్షకులకి ఒక సందేహం వస్తుంటుంది. ఏంటంటే ఇది ఇన్ని సేవలు అందిస్తున్నారు, ఇంతమంది నిపుణులు పనిచేస్తున్నారు కదా, ఇది ఒక ప్రైవేట్ సంస్థ లేకపోతే ఒక ప్రభుత్వ సంస్థ మేడం? ఈ సంస్థ పూర్తిగా గవర్నమెంట్ సంస్థ. మా సంస్థ భారత ప్రభుత్వానికి చెందిన అటానమస్ ఇన్స్టిట్యూట్. అయితే మా సంస్థకు ఫండ్స్, నిధులు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లభిస్తున్నాయి. ఏ సంస్థ అయినా కానీ మేడం స్థాపించబడాలంటే దానికి ఒక లక్ష్యాలు లేకపోతే ఉద్దేశాలు ఉంటాయి. అలాగే ఆయుష్కి ఎలాంటి ఉద్దేశాలు లేకపోతే లక్ష్యాలు ఉన్నాయి మేడం? అవును రాజ్ కుమార్ గారు, మా ఇన్స్టిట్యూట్కి 4 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి, అంటే ఆబ్జెక్టివ్స్. మొదటిది, దేశవ్యాప్తంగా సంభాషణ దోషాలు అంటే కమ్యూనికేషన్ డిజార్డర్ పరిధిలో మానవ వనరులను అభివృద్ధి చేయడం, అంటే హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడం. రెండవది, కమ్యూనికేషన్ డిజార్డర్స్ ఉన్న వ్యక్తులకు ట్రీట్మెంట్ మరియు రిహబిలిటేషన్ సర్వీసెస్ని అందించడం. మరియు మూడవది, కమ్యూనికేషన్ డిజార్డర్స్కి సంబంధించిన పరిధిలో రీసెర్చ్ లేదా పరిశోధనలు చేయటం. మరియు నాలుగవది, సమాజంలో ఈ కమ్యూనికేషన్ డిజార్డర్స్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిర్వర్తించటం. విజేత మేడం గారు, మీ సంస్థలో అనేక కోర్సులు మీరు అందిస్తున్నారని మేము విన్నాం. అలాగైతే ఎలాంటి కోర్సులు మరియు ఎన్ని కోర్సులు మీ సంస్థలో మా వీక్షకులకి అందుతాయి మేడం? మా ఆయుష్లో డిప్లొమా లెవెల్ నుంచి పోస్ట్ డాక్టరల్ వరకు ఎన్నో అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డిప్లొమా లెవెల్లో డిహెచ్ఎల్ఎస్ అంటే డిప్లొమా ఇన్ హియరింగ్, లాంగ్వేజ్ అండ్ స్పీచ్, డిహెచ్ఏఈఎంటీ అంటే డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్స్ అండ్ ఇయర్మోల్ టెక్నాలజీ, అండ్ డిఈసిఎస్సిహెచ్ఐ అంటే డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ హియరింగ్ ఇంపైర్మెంట్ ప్రోగ్రామ్. ఈ అన్ని డిప్లొమా ప్రోగ్రామ్స్ 1 year ప్రోగ్రామ్స్. పియూసి 12th లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే డిహెచ్ఎల్ఎస్ ప్రోగ్రామ్కి మాత్రం ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. మరియు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అంటే యూజీ లెవెల్ ప్రోగ్రామ్స్లో మా దగ్గర 2 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి బిఎస్ఎల్పి, బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ. ఇది 4 years ప్రోగ్రామ్. ఇంటర్మీడియట్ లేదా పియూసి లేదా 12th grade సైన్స్ స్ట్రీమ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ప్రోగ్రామ్కి క్యాండిడేట్స్ని మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేస్తాం. ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చే ర్యాంక్ బట్టి మేము ఈ ప్రోగ్రామ్కి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తాం. అలాగే బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ హియరింగ్ ఇంపైర్మెంట్ ప్రోగ్రామ్ అంటే బ్యాచిలర్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ హియరింగ్ ఇంపైర్మెంట్ ప్రోగ్రామ్. ఇది 2 years ప్రోగ్రామ్. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ హోల్డర్ అంటే బిఏ, బిఎస్సి, బీకామ్
కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో వచ్చిన మార్క్స్ బట్టి మెరిట్ బేసిస్లో మేము ఈ ప్రోగ్రామ్కి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తాం. అలాగే పీజీ లెవెల్లో ప్రోగ్రామ్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రోగ్రామ్స్, దీంట్లో ఎంఎస్సి ఆడియాలజీ, ఎంఎస్సి స్పీచ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది 2 years ప్రోగ్రామ్. దీనికి బిఎస్ఎల్పి లేదా ఈక్వలెంట్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానే మేము క్యాండిడేట్స్ని మెరిట్ బేసిస్లో సెలెక్ట్ చేస్తాం. ఎంఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఐ ప్రోగ్రామ్, దీనికి బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా దాని ఈక్వలెంట్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానే మేము క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తాం. వీటితో పాటు మా దగ్గర డిఫరెంట్ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ లింగ్విస్టిక్స్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ, పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ స్పీచ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ న్యూరో ఆడియాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ ఆగ్యుమెంటేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. వీటితో పాటు పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి పిహెచ్డి ఇన్ స్పీచ్, పిహెచ్డి ఇన్ ఆడియాలజీ, పిహెచ్డి ఇన్ స్పీచ్ అండ్ హియరింగ్, పిహెచ్డి ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత పోస్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. విజేత మేడం గారు, ఆయుష్ ఒక లక్ష్యాలలో ఒకటి సంభాషణ దోషాలపై ప్రజల్లో అవగాహన తీసుకొస్తాం. సో దీని గురించి మీ ఆయుష్ నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు మేడం? ఓకే, అవును. కమ్యూనికేషన్ డిజార్డర్స్ గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మేము ఎన్నో కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటాం. వర్క్షాప్స్ ద్వారా, షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా, సెమినార్స్, వెబినార్స్, క్యాంప్ యాక్టివిటీస్, స్ట్రీట్ ప్లేస్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేము ప్రజలలో కమ్యూనికేషన్ డిజార్డర్స్ గురించి ఒక అవగాహన తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే కమ్యూనికేషన్ డిజార్డర్స్ అంటే ఏంటి, వీటిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ అండ్ రిహబిలిటేషన్ సర్వీసెస్ ఏంటి అనేది మేము ప్రజలకి చెప్తూ ఉంటాం. అయితే టీచర్స్కి, డాక్టర్స్కి, స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల పేరెంట్స్కి, స్కూల్ పిల్లలకి, ట్రాఫిక్ పోలీస్కి, ఇండస్ట్రియల్ వర్కర్స్కి, ఇలా ఎంతోమందికి మేము తరచుగా వర్క్షాప్స్, వెబినార్స్, సెమినార్స్ కండక్ట్ చేసి అవగాహన క్రియేట్ చేస్తూ ఉంటాం. దీంతోపాటు ముందుగా నేను చెప్పినట్టు మా ఒక డిపార్ట్మెంట్ టెలి సెంటర్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ డిజార్డర్స్ TCPD ఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో టెలి సర్వీసెస్ అంటే దూరవాహిని సహాయంతో, టెక్నాలజీ సహాయంతో టెలి అసెస్మెంట్స్ కండక్ట్ చేయడం, టెలి థెరపీ సర్వీసెస్ని అందించడం, టెలి గైడెన్స్ సర్వీసెస్ని అందించడం చేస్తూ ఉంటుంది. దీంతోపాటు డిఫరెంట్ మీడియా సహాయంతో అంటే టీవీ, రేడియో, న్యూస్ పేపర్ సహాయంతో కూడా మేము పబ్లిక్ని కమ్యూనికేషన్ డిజార్డర్స్ గురించి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా జరుగుతున్నదే ఈ మన ఇంటర్వ్యూ కూడా. మేడం గారు, ఆయుష్లో ఎలాంటి పరిశోధన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఏ ఇన్స్టిట్యూట్ ఎదగాలన్నా రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆయుష్ కూడా రీసెర్చ్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచే మా స్టూడెంట్స్ని మేము రీసెర్చ్ స్టడీస్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఈ రీసెర్చ్ అవుట్కమ్స్ని మేము మంచి జర్నల్స్ అంటే నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పబ్లిష్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ రీసెర్చ్ అవుట్కమ్స్ని ఇంటర్నేషనల్, నేషనల్ కాన్ఫరెన్సెస్లో కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఆయుష్కి ఎన్నో బెస్ట్ రీసెర్చ్ పేపర్స్ అవార్డ్స్ కూడా లభించాయి. దీంతోపాటు మా ఆయుష్లోనే ఆయుష్ రీసెర్చ్ ఫండ్స్ అని ఉన్నాయి. ఈ ఫండ్స్ సహాయంతో ఇక్కడ పనిచేసే ఫ్యాకల్టీ కానీ, స్టాఫ్ కానీ కమ్యూనికేషన్ డిజార్డర్స్ పరిధిలో రీసెర్చ్ స్టడీస్ని కండక్ట్ చేయొచ్చు అండ్ చేస్తున్నాం కూడా. దీంతోపాటు ఎక్స్ట్రా మ్యూరల్ ఫండింగ్ ఏజెన్సీ అంటే DST, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూనిసెఫ్, ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మొదలైన సంస్థల ద్వారా నుంచి కూడా మాకు ఫండ్స్ లభిస్తాయి. ఈ ఫండ్స్ ద్వారా కూడా మేము రీసెర్చ్ స్టడీస్ని కండక్ట్ చేస్తున్నాం. వీటితో పాటు మా దగ్గర పనిచేసే ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ వేరే ఆర్గనైజేషన్స్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ అంటే బీటెక్ స్టూడెంట్స్,
ఎంటెక్ స్టూడెంట్స్, పిహెచ్డి స్టూడెంట్స్కి కూడా రీసెర్చ్ గైడెన్స్ని అందిస్తూ ఉంటారు. విజేత మేడం గారు, మీ ఆయుష్ లక్ష్యాల్లో ఒకటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. దీని గురించి మీ సంస్థలో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మేడం? మంచి ప్రశ్న రాజ్ కుమార్ గారు. ఎంఎస్సి ఆడియాలజీ, ఎంఎస్సి స్పీచ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఆడియాలజిస్ట్గా, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్గా డిఫరెంట్ హాస్పిటల్స్లో క్లినికల్ సెటప్లో పనిచేయొచ్చు. టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్యాకల్టీగా కూడా వర్క్ చేయొచ్చు. అదే రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో రీసెర్చ్ ఆఫీసర్స్గా కూడా పనిచేయొచ్చు. అంతేకాకుండా ఒకవేళ హయ్యర్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉంటే పిహెచ్డి ప్రోగ్రామ్స్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఎంఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఐ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రిన్సిపల్స్గా, స్పెషల్ ఎడ్యుకేటర్స్గా రెగ్యులర్ స్కూల్స్లో కానీ లేదా స్పెషల్ స్కూల్స్లో కానీ పనిచేయొచ్చు. ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ ప్రోగ్రామ్స్లో కూడా రిసోర్స్ కోఆర్డినేటర్స్గా పనిచేయొచ్చు. అదే టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాకల్టీగా కూడా జాబ్స్ చేయొచ్చు. రీసెర్చ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో కూడా రీసెర్చ్ ఆఫీసర్స్గా వర్క్ చేయొచ్చు. అంతేకాకుండా హయ్యర్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిహెచ్డి ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా చేయొచ్చు. దీంతో పాటు డిప్లొమా ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే డిహెచ్ఎల్ఎస్ మరియు డిహెచ్ఏఈఎంటీ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్స్గా, ఇయర్మోల్ టెక్నీషియన్స్గా కూడా జాబ్స్ చేయొచ్చు. డిఈసిఎస్సిహెచ్ఐ అంటే డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ హియరింగ్ ఇంపైర్మెంట్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేటర్స్గా నార్మల్ ప్రీ స్కూల్లో లేదా స్పెషల్ ప్రీ స్కూల్స్లో వర్క్ చేయొచ్చు, లేదా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్లో కూడా పని చేయవచ్చు. మేడం, ఒక చిన్న డౌటు. మీ సేవలు ఉత్తి మైసూరు ప్రజలకు మాత్రమే పరిమితం అవుతాయా, లేకపోతే దేశవ్యాప్తంగా కూడా వచ్చి వాళ్ళు మీ సంస్థలో సేవలు పొందవచ్చా? ముందుగా చెప్పినట్టు ఆయుష్ అనేది ఒక జాతీయ సంస్థ. అంటే మా సేవలు దేశవ్యాప్తంగా మేము అందిస్తున్నాం. న్యూబార్న్ స్క్రీనింగ్ సెంటర్స్ ద్వారా పుట్టిన శిశువులకి కమ్యూనికేషన్ డిజార్డర్స్కి సంబంధించిన ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరీక్షించడానికి మేము ఈ సెంటర్స్ని ఏర్పాటు చేశాం. అయితే దేశవ్యాప్తంగా 14 చోట్ల అంటే అజ్మీర్, కటక్, ఇంపాల్, పుదుచ్చేరి, ముంబై, కోలార్ లాంటి చోట్లలో మేము ఈ న్యూబార్న్ స్క్రీనింగ్ సెంటర్స్ని అరేంజ్ చేశాం. దీంతో పాటు మైసూర్ చుట్టూ ఉన్న గ్రామాలలో 19 హాస్పిటల్స్లో మేము న్యూబార్న్ స్క్రీనింగ్ సెంటర్స్ని మరియు అవుట్రీచ్ స్క్రీనింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేశాం. న్యూబార్న్ స్క్రీనింగ్ సెంటర్స్లో అయితే పుట్టిన శిశువులకి కమ్యూనికేషన్ డిజార్డర్స్కి సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ అవుట్రీచ్ స్క్రీనింగ్ సెంటర్స్లో ఈఎన్టీ, స్పీచ్, వినికిడికి సంబంధించిన పరీక్షలు చేస్తూ ఉంటాము. వాటికి సంబంధించి ట్రీట్మెంట్, రీహాబిలిటేషన్ సర్వీసెస్ను కూడా అందిస్తుంటాం. దీంతో పాటు ఉచితంగా మేము హియరింగ్ ఎయిడ్స్, ఇయర్మోల్స్ని కూడా ప్రజలకు అందిస్తున్నాము. అంతేకాకుండా విదేశాల నుండి వచ్చిన కమ్యూనికేషన్ డిజార్డర్స్ ఉన్న వ్యక్తులకు కూడా మేము ట్రీట్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సర్వీసెస్ని అందిస్తున్నాము. మేడం గారు, మా ప్రేక్షకులను మీ సంస్థను సంప్రదించాలంటే ఎలా సంప్రదించగలరు? ఆయుష్ గురించి మరిన్ని వివరాలకు మా ఆయుష్ వెబ్సైట్ అంటే www.ayushmysore.comని విజిట్ చేయొచ్చు. అంతేకాకుండా ఫోన్ నంబర్స్ 910821250200ని కూడా సంప్రదించవచ్చు. తర్వాత 91082125022100ని కూడా సంప్రదించవచ్చు. మీరు ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కూడా మా ఇన్స్టిట్యూట్కి కనెక్ట్ కావచ్చు. ఇప్పటికే చాలామంది సంభాషణ దోషాలతో ఉన్న వ్యక్తులు ఇక్కడ సేవలు పొందుతున్నారు. మరియు ఈ కార్యక్రమం ద్వారా ఇంకా చాలామంది వ్యక్తులు ఈ సేవల్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఈ సంస్థ ఇప్పటికే స్వర్ణోత్సవం జరుపుకుంది మరియు ఇంకా సెంటనరీ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. ప్యాలెస్ నగరమైన మైసూరులో ఉన్న ఆయుష్ గురించి చాలా సమాచారం ఇచ్చినందుకు డాక్టర్ పల్నాటి విజేత మేడం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.